అలాగే లక్ష్మణ్ గారు వైసీపీ నుంచి ఉన్నారు. లక్ష్మణ్ గారు నమస్కారం అండి. చెప్పండి, ఏపీ దివాలా తీసింది గత వైసీపీ ప్రభుత్వం వల్ల, అందుకే సూపర్ 6 హామీలు అమలు చేయలేకపోతున్నాం, సంపద సృష్టించి మేము హామీలు అమలు చేస్తాం అని చెప్పేసి చెప్తూ ఉన్నారు సూర్యనారాయణ గారు. మరి మీ వర్షన్ ఏంటి? రమణి గారు, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి, బీఆర్కే ఛానల్ వీక్షకులకి యాజమాన్య హృదయపూర్వక నమస్కారం అండి. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అంటే చంద్రబాబు నాయుడు షూరిటీ ఇస్తే భవిష్యత్తు అంతా గ్యారంటీ అని చెప్పి ఎలక్షన్లో వాళ్ళు మరి ప్రచారం చేశారు. దానికి తోడుగా సూపర్ 6 అన్న. ఏంట్రా సూపర్ 6 అంటే యువతకు, ప్రతి యువతకు కూడా 20 లక్షల ఉపాధి కల్పిస్తాం, లేదంటే 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు. ఇంతవరకు మీరు వచ్చినటువంటి ఈ 11 నెలల్లో ఎన్ని లక్షల ఉద్యోగులు క్రియేట్ చేశారు? ఎన్ని లక్షల మందికి నిరుద్యోగ యువతకి మీరు 3,000 రూపాయల చొప్పున ఇచ్చారు? దానికి సమాధానం చెప్పండి. ప్రతి రైతుకి కూడా ప్రతి ఏటా 20,000 రూపాయలు ఇస్తామన్నారు. ఇప్పుడు సంవత్సరం అయింది, ఇప్పటి వరకు ఏ రైతుకి రబీ సీజన్ కానీ ఖరీఫ్ సీజన్ కానీ అయిన ఈ రెండు మొత్తం, ఈ సీజన్ మొత్తం అయిపోయి వాళ్ళ పంట వాళ్ళు పండించుకున్నారు. ఇప్పుడు 4-5 పంటలు పండిస్తూ ఉన్నారు. అయినా ఏ రైతుకైనా మీరు ఇప్పుడు 1 రూపాయి అయినా ఇచ్చారా? ఎందుకు ఇవ్వలేదని అడుగుతా ఉన్నాను. ప్రతి మహిళకు కూడా నెలకి 1,500 రూపాయలు ఇస్తూ ఉన్నారు. ప్రతి మహిళకి ఇంతవరకు ఎంతమంది మహిళలకి మీరు ఇచ్చారు? ఎన్ని లక్షల మందికి మీరు 1,500 చొప్పున మరి ఇచ్చారనేది దానికి సమాధానం చెప్పు. స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి మేము ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తామన్నారు. అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థి అంటే దాదాపుగా 88 లక్షల మంది ఉన్నారు. 88 లక్షలు ఇంటూ 15,000 అయ్యండి, సుమారు అక్కడ 10,000 కోట్ల పైన దాటుతూ ఉంది. దానికేమో మీరు కనీసం మీ బడ్జెట్లో 1 రూపాయి కూడా కేటాయించాల. మరి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు అన్నారు. ఎక్కడ ఈ గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు మీరు? ఈ రాష్ట్రంలో 1,54,00,000 గ్యాస్ సిలిండర్లు ఉంటే మీరు కేవలం మీరు ఇచ్చింది 34 లక్షల గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే ఇచ్చారు. అందులో సగం మందికి డబ్బులు పడినాయి, సగం మందికి డబ్బులు పడలా. ఇక్కడ కూడా పెద్ద గందరగోళమే మీరు సృష్టించారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ప్రయాణం చేయొచ్చు అన్నారు. ఇప్పుడు మీరేం చెప్తా ఉన్నారు? లేదో ఉచిత బస్సు అనేది ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి వెళ్ళడానికి, ఆ జిల్లాలో మాత్రమే అన్నారు. మన ఆ జిల్లాలో తిరగడానికైనా మీరు ఉచిత బస్సు వేసారా? అది కూడా లేదు. ఇవన్నీ ఏంటంటే అధికారంలోకి రావాలి. అధికారంలోకి రావాలంటే మనం ఎన్నైనా అబద్ధాలు ఆడాలి. ఆ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక ఇబ్బందుల గురించి, ఆంధ్రప్రదేశ్ని ఆర్థిక విధ్వంసులు జగన్మోహన్ రెడ్డి గారు సృష్టించారనో, లేదా ఆ ఆర్థిక ఇబ్బంది పడుతుందన్నది మీకు తెలియలేదా? మీకు కళ్ళకు కనబడలేదా? మీరు మీ నారా లోకేష్ గారు జాఫర్ అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకి, అయ్యా మీరే అంటూ ఉన్నారు ఒక శ్రీలంక అయిపోద్ది, ఒక వెనిజులా అయిపోద్ది అని రాష్ట్రాన్ని మీరే ఒక పక్కన ప్రసారం చేశారు. ఈ రోజున 31 సంక్షేమ పథకాలు మీరు మరి మేనిఫెస్టోలో పెట్టారు. దాంట్లో అనధికారంగా 143 ఇంకొక సంక్షేమ పథకాలు కూడా మీరు పెట్టారు. వీటన్నిటిని కూడా మీరు అమలు చేయాలంటే మన రాష్ట్ర బడ్జెట్ మీకు సహకరించదు కదా. మినిమం 1,54,000 కోట్ల రూపాయలు పర్ ఇయర్ అయితే దీన్ని మీరు ఎలాగ మీరు ఖర్చు పెడతారు? మన రాష్ట్ర బడ్జెట్ అంతా 1,20,000 కోట్ల రూపాయలే కదా. ఈ రకంగా మీరు ఏ రకంగా మీరు సూపర్ 6 అమలు చేస్తారంటే ఇవన్నీ మాకు తెలుసు. ఇవన్నీ మా దగ్గర ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు మాకు ఇచ్చిన సలహాల మేరకు మేము చేయగలం కాబట్టినే ప్రజలకు హామీ ఇచ్చాం. ఒక విధంగా కానీ మీరు చేయలేకపోతే నడి రోడ్డు మీద మా చక్క గల్లా పట్టుకు మీరు అడగొచ్చని చెప్పినటువంటి నారా లోకేష్ గారు ఈ రోజున ఎక్కడ కనబడట్లా. ఆ చక్క గల్లా పట్టుకుని అడుగుదామంటే ఎక్కడ కనబడట్లా, దాక్కుంటున్నాడు ఆయన, జనాల్లోకి రావట్లా. ఎందుకంటే ఒకటే చెప్తూ ఉన్నాం, మీరు నచ్చినట్టుగా ఏదో వచ్చి మాట్లాడేస్తాం, చంద్రబాబు నాయుడు గారు సంపద సృష్టించిన తర్వాతే సూపర్ 6 ఇస్తామన్నారు. ఇంతవరకు మరి ఈ 11 నెలల్లో సంపద సృష్టించలేదు, ఎటువంటి కంపెనీలను తీసుకురాలేదు.
మరి సంపద సృష్టించలేనప్పుడు సూపర్ సిక్స్ ఎక్కడ ఇస్తామంటే, సంపద సృష్టించి మీరు సూపర్ సిక్స్ ఇస్తామని చెప్పారా? సంపద సృష్టించిన తర్వాతనే సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తామని చెప్పారా? ఎలక్షన్కి మీరేమన్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల కన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రం చేసిన అభివృద్ధి కన్నా 3 రెట్లు నేను ఎక్కువ చేస్తానని చెప్పి మీరు హామీ ఇచ్చి ఉన్నారు ప్రజలకి. మీరు ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా మీరు మోసం చేసినందుకు మీ మీద ఖచ్చితంగా కేసు పెట్టాల. చంద్రబాబు నాయుడు గారి మీద, నారా లోకేష్ గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, పురంధేశ్వరి గారి మీద, ఈ 4 మీద కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా కేసు పెట్టాలి. ఎందుకంటే మీరు హామీ ఇచ్చి ఆ హామీని ఇప్పుడు నెరవేర్చలేము, మా దగ్గర డబ్బులు లేవు, జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థికత్వం సృష్టించారు అయితే లక్ష్మణ్ గారు ఇక్కడ సూర్యనారాయణ గారు ఒకటే చెప్తున్నారు, ఏపీ దివాలా తీసింది దానికి కారణం గత 5 ఏళ్లు పాలించిన వైసీపీనే కారణం అనేది చెప్తూ ఉన్నారు. అందుకే మేము మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయలేకపోతున్నాం అంటున్నారు. మరి ఒక్క నిమిషం అండి, ఈ 5 సంవత్సరాల పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి గారు 14 లక్షల కోట్ల అప్పులు చేశారని, 15 లక్షల అప్పులు చేశారని ప్రచారం చేసినటువంటి ఈ టీడీపీ ఉన్మాద పార్టీలు, ఈ కూటమిలో ఉన్నటువంటి ఉన్మాద పార్టీలు ఏం నిరూపించలేకపోయారు? జగన్మోహన్ రెడ్డి గారు 15 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు అని వీళ్ళే చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా. ఆంధ్రప్రదేశ్ అప్పులు 5,86,000 కోట్ల రూపాయలు మాత్రమే. మరి 15,000 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు ఎక్కడ జరిగినాయి? ఎక్కడ ఆర్థిక విధ్వంసం జరిగింది? మీరు కదా ఆర్థిక విధ్వంసం చేసింది. మీరు వచ్చినటువంటి 11 నెలల్లో 1,54,000 కోట్ల రూపాయలు మీరు అప్పు తీసుకొచ్చి ఎవరికి పంచారండి? ఎవరు ఏ సంక్షేమ పథకానికి ఇచ్చారు? ఏ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి ఇచ్చారు? ఏ పోలవరాన్ని, ఏ అమరావతిని కట్టడానికి ఇచ్చారు? ఎందుకు మీరు 1,54,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చారు? ప్రతి మంగళవారం కూడా 5,000, 7,000 కోట్ల రూపాయలు కూడా మీరు తీసుకొస్తూ ఉన్నారు. ఏ రకంగా 1,54,000 కోట్ల రూపాయలు ఈ 11 నెలల్లో మీరు చేశారంటే ఎందుకు సంక్షేమ పథకాలు మీరు అమలు చేయలేరు? సిగ్గులేదా మీకు? ఒక పక్కేమో మేమేమో సంపద సృష్టించేస్తామంటే యాడ్ నుంచి తీసుకొస్తారు సంపద? బ్యాంకులు దోస్తారా? లేదా ఇతర దేశాలని కన్నాలు వేసి తీసుకొస్తారా? పెట్టుబడులు ఎలాగొస్తాయి? మీ మొహాలు చూసి పెట్టుబడులు పెట్టడానికి కూడా ఏ దేశం నుంచి, ఏ రాష్ట్రం నుంచి ఎవరు రావట్లా. చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేక కనీసం పెట్టుబడుల పరిశ్రమలు పెట్టడానికి ఎవరికి ముందే రావట్లా. రైట్ లక్ష్మణ్ గారు తెలుసుకోవాలి. ఇప్పుడు అమరావతిలో భూములు కూడా, అమరావతిలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ ఎక్కడ చూసినా బ్రాహ్మణి గారు రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఏమైనా పెరిగింది అడగండి ఒకసారి. మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మన డిబేట్ చాలా మంది ప్రజలు వీక్షిస్తున్నారు కాబట్టి దయచేసి ధరలు రాలేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం మీద ఎవరికి నమ్మకం లేదు. ఏది కూడా వీళ్ళు చేయలేరు. అసమర్థత పరిపాలన, చేతగాన పరిపాలన, దద్దమ్మల పరిపాలన. ఒక పక్కనేమో 43 సంవత్సరాలు అంటారు, 43 సంవత్సరాలు మా రాజకీయ మేము పార్టీ పెట్టి సంబరాలు చేసుకుంటున్నారు. కనీసం 43 హామీలు కూడా నిలబెట్టుకోలేకపోయారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం సీఎం అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు 2 సంవత్సరాలు కరోనాలో మరి ఎంత ఇబ్బంది పట్టింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చూసాం. కరోనా సమయంలో కూడా, అటువంటి టైంలో కూడా ఒక 3 సంవత్సరాల పరిపాలన, ఇంత మంచి పరిపాలన అందించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పరిపాలన గురించి వీళ్ళు ఏం మాట్లాడతారు? వీళ్ళు 40 సంవత్సరాలు మీ అనుభవం ఎక్కడ? కొత్తగా సీఎం అయ్యి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాను ఇచ్చినటువంటి నవరత్నాలు అమలు చేశాడు. ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేస్తే దాన్ని మీరు మాట్లాడకుండా 40 సంవత్సరాలు విజనరీ అని చెప్తారు. ముసలాడు అయిపోతే విజనరీ కాదండి, మనకు ముసలితనం వచ్చితే విజనరీ కాదు. 40 సంవత్సరాలు మనం ఉత్సవాలు చేసుకుంటే విజనరీ కాదు. విజనరీ అంటే తాటు ముందు రేపు జరగబోయే దీన్ని మనం ఆలోచించి ముందుగానే చేయవలసింది విజనరీ అంటే. అంతేగాని 2047లో చేద్దామంటే ఈ 2047లో పవన్ కళ్యాణ్ ఉంటాడా? ఈ 2047లో చంద్రబాబు నాయుడు ఉంటాడా? ఎవరుంటారు? 2047 అంటున్నారు మీరు.